బీహార్ రాజకీయాలు ఎటువైపు పోతూ ఉన్నాయి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి సౌత్ ఇండియాకు వచ్చేసరికి ఉచితాలను నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు. అలాగే నార్త్ ఇండియాకి వెళ్ళేసరికి మత రాజకీయాలు, కుల రాజకీయాలు వీటి మీదనే ఆధారపడుతూ ఉంది. అధికారం రావడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. బీజేపీ మీద బురద జల్లటం, అలాగే మోడీ మీద బురద జల్లటం, హిందువుల పేడల అవిశ్వాసాన్ని ప్రకటించటం, వాళ్ళలో కుల విభజన తీసుకురావటం, ఇలాంటి ప్రయత్నాలు రాహుల్ గాంధీ అంటే టీం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో వాళ్లకు పోటాపోటీకి ఈరోజు ఎంఐఎం నాయకుడు ఓవైసీ కూడా ఊరుకుంటా ఉండు. ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే కంప్లీట్గా 93% ఉన్నటువంటి హిందువులు అలాగే ఇతరులతో కలిపి మమ్మల్ని సెలెక్ట్ చేసుకోండి, అంటే ముస్లిం వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయండి. ముస్లిం వ్యక్తి ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు? మా జనాభా 17% ఉంది, మేము ముఖ్యమంత్రులం కాకూడదా అని ఎంఐఎం నాయకుడు ఓవైసీ ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి 17% ఉన్న వ్యక్తే ముఖ్యమంత్రి అయితే మరి 93% మిగతా వాళ్ళు ఏమవ్వాలి? అదొకటి. రెండోది, ఎవరన్నా భారతదేశంలో ఈ ముస్లిం నాయకుల రాజుల దండయాత్రలు చూసిన తర్వాత, రామజన్మభూమి గుర్తు చేసుకున్న తర్వాత, మధుర బృందావనం గుర్తు చేసుకున్న తర్వాత తెలంగాణలో రజాకారులను గుర్తు చేసుకున్న తర్వాత ఎవరన్నా మళ్ళీ అధికారాన్ని ఈ వ్యక్తులకు ఇస్తారా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా రాజకీయాలు ఒకవైపు, మరొకటి మానవతావాదమై ఉండొచ్చు, సామాజిక కోణమై ఉండొచ్చు. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది, పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది, బంగ్లాదేశ్ పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. సో ఇవన్నీ కూడా హమాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాలస్తీనా ఉండొచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఎవరన్నా ఓవైసీ అండ్ టీంకి కనుక అధికారం ఇస్తే భారతదేశ భవిష్యత్తు ఏంది? ప్రత్యేకంగా కోరుకున్నాడు బీహార్ పరిస్థితి. ఇప్పటికే బీహార్ని అవమానించేవాళ్ళు విరిగిపోయినారు. మరి ఈయన చెప్తున్నట్టు కనుక ఇస్తే ఇంకా బీహార్ని మరి ఏం చేయాలి, ఏం తలుచుకోవాలి, ఎలాంటి స్థితిలో బీహార్ని పెట్టాలి? మొన్నటికి మొన్న మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నప్పుడు బీహార్ని ఏదో చులకనగా మాట్లాడిండని ప్రశాంత్ కిషోర్ చాలా ఘాట్ ఆన్సర్ ఇచ్చాడు. సో అంటే మనమే బీహార్ ఈ పరిస్థితుల్లో ఉందని చెప్తా ఉన్నాం. మరి ఈరోజు పరిస్థితి చూస్తే మమ్మల్ని ముఖ్యమంత్రి చేయండి అని కోరుకున్న ఓవైసీ ప్రకారం చూసి ఒకవేళ ఎవరన్నా చేస్తే అప్పుడు బీహార్ పరిస్థితి, దాని ద్వారా భారతదేశ పరిస్థితి. సో ఓవరాల్గా ప్రజలు ఆలోచించరు. ఓటు రాజకీయం ద్వారా మేము ఏమైనా సాధిస్తాం అంటే 17% ఉన్న ఓట్లతోటి బీహార్లో అధికారాన్ని పొందొచ్చని అనుకుంటున్నారా, లేదా 17% తోటే అధికారం ఇవ్వచ్చని అనుకుంటున్నారా? అంటే ఇండి కూటమికి ఏమైపోయిందంటే ఇంగిత జ్ఞానం లేకుండా 17% నమ్ముకొని మేము అధికారంలోకి వస్తామని వాళ్ళు బలంగా నమ్ముతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన తేజస్వి యాదవ్ ఏమో చెప్తూ ఉంటాడు, మేము వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీసి చెత్తబుట్టలు వేస్తామని చెప్తాడు ఆయన. అంటే ముస్లిం కమ్యూనిటీని పర్టికులర్ శాంతపరచడానికి. మళ్ళొక నాయకుడు చెప్తాడు, మేము కనుక అధికారంలోకి వచ్చి ఇండి కుటుంబ అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ని మళ్ళీ కూడా అసలుకి పునరుద్ధానం చేస్తాం మేము అంటాడు. అంటే ఓవరాల్గా ఏమైపోయిందంటే ఇది మత రాజకీయాలు, కుల రాజకీయాల పరంగానే రాజకీయాలు నడుస్తూ ఉన్నది. బీహార్లో ఈరోజు ఎంఐఎం నాయకుడు ఓవైసీ మేమే ముఖ్యమంత్రులం అవుతామని ప్రకటించడంతో ఇంకా అది చాలా దారుణమైన పరిస్థితికి వచ్చేసింది మత రాజకీయం అనేది. సో ఇది చాలా ప్రమాదకరం దేశానికి. అది ప్రజలు విజ్ఞతతో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్పితే ఇక్కడ మతమా కులమా అని కాదు, ఏది దేశానికి ఉపయోగపడుతుంది, ఏది దేశానికి అభివృద్ధిని కలిగజేస్తుంది, ఏది దేశంలోని ప్రజలు సుఖంగా ఉండగలుగుతారో అలాంటి పార్టీలను తెచ్చుకోవాలి. ఇప్పటికీ మనం తెచ్చుకున్న పార్టీల వల్ల ఏ పార్టీ వల్ల కూడా ప్రజలు సంతోషంగా లేరు, సుఖంగా లేరు. మనం చెప్పుకుంటా ఉన్నాం, అందరూ అప్పుల పాలై జీవిస్తూ ఉన్నారు దేశం మొత్తం అని చెప్పి, లేదా అభివృద్ధి లేకుండా జీవిస్తూ ఉన్నారు. రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి డెఫినెట్గా ప్రజలు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి, లేదంటే ప్రమాదంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.